హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ కాలీఫ్లవర్ టమోటో కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో కాలీఫ్లవర్, 2 పెద్ద సైజు టమోటోలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 స్పూన్లు చిల్లీ పౌడర్, 2 స్పూన్లు ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు, సాల్ట్ రుచికి సరిపడా, అండ్ 3 లేదా 4 స్పూన్లు వంట నూనె. కావాల్సినవి చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. కాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. తర్వాత పాత్రలో కాలీఫ్లవర్ ఉడకడానికి సరిపడా నీళ్లు, 1 స్పూన్ సాల్ట్ వేసి నీళ్ళను బాగా మరిగించుకోవాలి. చూడండి, నీళ్లు బాగా మరిగి తెల్లుతున్నాయి కదా. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసి 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు కాలీఫ్లవర్ ముక్కల్ని అలాగే వేడి నీళ్ళల్లో ఉంచుకున్నామంటే వాటిలో కనపడకుండా ఉండే పురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయి. 5 నిమిషాల తర్వాత ఫిల్టర్ని యూజ్ చేసి కాలీఫ్లవర్ పీసెస్ని వడపోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి దోరగా వేయించి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు త్వరగా వేగడానికి చిటికెడు సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు మెత్తగా అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి కూడా వేగింది. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటో ముక్కలు వేసి అంతా కలిసేలా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి టమోటోలను ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే టమోటోలు ఉడికి ఉంటాయి. ఇప్పుడు గరిటెతో టమోటోలు నలుపుకున్నామంటే బాగా మెత్తగా అవుతాయి. తర్వాత చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత వడపోసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అలాగే కొద్దిగా వాటర్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. మనం కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళల్లో కాసేపు ఉంచాం కాబట్టి అవి సగం ఉడికిపోయి ఉంటాయి. సో మనం వాటిని కర్రీలో ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు. చూడండి, కాలీఫ్లవర్ ముక్కలు అన్నీ బాగా కలిసాయి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి చూద్దాం. చూడండి, కాలీఫ్లవర్ ముక్కలు బాగా ఉడికిపోయి ఉన్నాయి. నేను ఈ కన్సిస్టెన్సీలో కర్రీని కొంచెం జారుగా చేసుకున్నాను. మీకు కర్రీ ఇంకొంచెం చిక్కగా కావాలంటే ఇంకొంచెం సేపు మూత తీసేసి ఉడికించుకున్నారంటే కర్రీ చిక్కబడుతుంది. ఇప్పుడు గరం మసాలా వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. గరం మసాలా వేసాక కొంచెం సేపు కర్రీని ఉడికించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీకు కావాలంటే చివరగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ కాలీఫ్లవర్ టమోటో కర్రీ రెడీ అయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ కాకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.